ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ కలియుగం 2064. ఈ మూవీలో ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం కానీ జరిగితే దాని పరిమాణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ మూవీలో ప్రధానంగా చూపించడం జరిగింది. మూవీలో కానీ వెళ్తే సాయి కుమార్ వాయిస్ తోటి చెప్పడం జరిగింది ఇలా. ఈ భూగోళం పుట్టిన దగ్గర నుండి ఇటువంటి కరువు మానవజాతి ఎప్పుడూ ఎదుర్కోలేదు. తమ హక్కుల్ని విలువల్ని కోల్పోయిన మనుషులు ఇప్పుడు తమ జీవనాధారం కూడా కోల్పోయారు. నదులు చెరువులు వర్షాలు లేక ఎండిపోయి సాగాయి. మరి ఈ భూగర్భ జలాలు మొత్తం ఇంకిపోయాయి. కరువు కాలంలో మానవత్వం నశించి మనిషి స్వార్థముఖంలా మారాడు. ఈ ప్రమాదం మానవజాతి మొత్తం పెను ప్రమాదంగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ప్రపంచ నలుమూలన ఆకలికి దాహానికి అలమటించే స్థాయికి మానవ మనుగడ దయనీయంగా మారింది. 7 సంవత్సరాల ఆ ఆఖరి ప్రపంచ యుద్ధ పోరాటంలో చివరికి మిగిలింది ఆకలి కేకలు, ఎముకల గూళ్ళు. సముద్రపు నీటి నుండి త్రాగునీరు, సూర్యరశ్మి నుండి విద్యుత్ను చేయగలము అని మనిషికి జీవించగలం అనే నమ్మకం ఏర్పడింది. సముద్రపు నీటి నుండి త్రాగునీరు, సూర్యరశ్మి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయగలము అని మనిషికి జీవించగలం అనే నమ్మకం ఏర్పడింది. అలా నమ్మకం ఏర్పడిన ఒక సమూహం పేరు రెసిడెన్స్. సముద్ర తీరానికి దగ్గరగా 500 అడుగులు ఎత్తులో లోపలికి ఎవరూ ప్రవేశించలేని ఒక పెద్ద గోడ కట్టి దానిని రెసిడెన్స్ స్థావరంగా మార్చుకున్నారు. కేవలం కండబలం, బుద్ధిబలం ఉన్నవాళ్ళను మాత్రమే అక్కడ లోపలికి ప్రవేశించగలరు. వాళ్ళను వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి తీసుకుంటున్నారు. అదే సమయంలో బయట ఉన్న సామాన్యులకు, అమాయకులకు, ఆకలితో అలమటించే అందరికీ అండగా ఉంటామని లిబరేటర్స్ అని పేరు పెట్టుకున్న ఇంకొందరు సమూహం వాగ్దానం చేశాయి. ఆయుధానికి ఆయుధమే సమాధానం అంటూ లిబరేటర్స్ పోరాటం ప్రారంభించారు. లిబరేటర్స్ చేస్తున్న విప్లవం రెసిడెన్స్ బయట ఉన్న సామాన్యులకు బ్రతుకు మీద కొంచెం ఆశ కలిగించింది. కానీ ఇప్పటికీ గోడ బయట ప్రాణాలతో పోరాడుతున్న ప్రతి సామాన్యుడి ఆశ ఒక్కటే, ఎలాగైనా ఆ గోడ దాటి రెసిడెన్స్ మధ్య ప్రశాంతంగా జీవించాలని. అని ఇలా చెప్పగానే మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్లో ఒకతను మట్టిని తీసుకొని తింటుంటాడు. అలా తింటుండగా రెసిడెన్స్ వాళ్ళు వచ్చి అతనిని చంపేస్తారు. దాని తర్వాత రెసిడెన్స్ నుంచి ఒక ఫుడ్ కంటైనర్ బయటికి వస్తుంది. ఆ ఫుడ్ కంటైనర్ని ఎలాగైనా ఈ లిబరేటర్స్ దక్కించుకోవాలనుకుని దాన్ని బాంబు పెట్టి పేల్చేసి ఆ ఫుడ్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే బాంబుని పెట్టి ఆ ఫుడ్ కంటైనర్ని పేల్చేస్తారు. పేల్చేయగానే ఆ ఫుడ్ కంటైనర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఆ ఫుడ్ అంతా బయటపడిపోతుంది. ఆ ఫుడ్ అంతా డబ్బాల రూపంలో ఉంటుంది. ఆ ఫుడ్ని తీసుకోవడానికి చుట్టూ ఉన్న జనమంతా గాబరాగా వచ్చి అందరూ ఆ డబ్బాల్ని తీసుకుంటూ తింటూ ఉంటారు. ఎలాగంటే ఆ డబ్బాల్లో నుంచి కిందకి మట్టిలోకి పడిపోయిన ఆహారాన్ని కూడా వదిలిపెట్టరు. అయిపోయిన ఆ ఫుడ్ కంటైనర్లో రెసిడెన్సీ వాళ్ళు ఒక్కరు మిగిలిపోయి ఉంటారు. అతను చనిపోయి ఉంటాడు. కానీ అతని దగ్గర హ్యూమన్ బాంబ్ ఉంటుంది. ఆ బాంబ్ని శక్తి అని అతను గమనించి అందరికీ అలర్ట్ చేస్తాడు. మీరు ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి, ఈ బాంబు బ్లాస్ట్ అవుతుంది అని. అతను చెప్పినట్టుగానే 2-3 మినిట్స్ లోపల ఆ బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. బాంబు బ్లాస్ట్ అవగానే ఎక్కడికప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అలాగే తప్పించుకుంటూ వెళ్ళిపోతుండగా శక్తి కూడా ఒక పాడుబడ్డ గృహంలోకి వెళ్తాడు రెసిడెన్సీ వాళ్ళ నుంచి తప్పించుకొని. అప్పటికే అటాక్ చేస్తున్న రెసిడెన్సీ వాళ్ళు శక్తి వెనకాలే వెళ్తారు.
శక్తి వెళ్ళి అక్కడికి నిస్సహాయ స్థితిలో పడిపోతాడు. అలా పడి ఉన్న శక్తి దగ్గరికి ఒక ముసలాయన వస్తాడు. అయ్యా, నా మనవడు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఆహారం కావాలి, చనిపోయేలా ఉన్నాడు, దయచేసి సహాయం చేయండి అని శక్తిని వేడుకుంటాడు. కానీ అప్పటికి శక్తి దగ్గర కూడా ఫుడ్ లేకపోవడంతో ఏమీ చేయలేని దీనస్థితిలో శక్తి ఉంటాడు. చివరికి ఆ ముసలైన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుండగా రెసిడెన్సీ వాళ్ళు కనిపిస్తారు. ఆ ముసలాయన తన మనవణ్ణి రెసిడెన్సీ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి, దయచేసి మాకు ఆహారం ఇవ్వండి, కనీసం నా మనవడినైనా బ్రతికించండి అని వేడుకుంటాడు. కానీ ఆ రెసిడెన్స్ వాళ్ళు కొంచెం కూడా కనికరం లేకుండా ఆ ముసలాయన్ని అక్కడే చంపేస్తారు. చంపేసి రెసిడెన్స్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శక్తి అక్కడే ఉంటాడు. కానీ అతను ఏమీ చేయలేకపోతాడు. అక్కడికే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఫుడ్ కోసం వెతుక్కుంటూ వస్తుంది. అక్కడే శక్తి కూడా ఉండడంతో ఇద్దరూ ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి దూరంగా ఒకే ఒక ఫుడ్ డబ్బా కనిపిస్తుంది. అందులో ఫుడ్ ఉందనుకొని ఒకరి వెంట ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ పరిగెత్తుకొని వెళ్ళటంలో శక్తి ఫుడ్ మొత్తం నాకే కావాలనుకొని ఆ అమ్మాయిని దారుణంగా చంపేస్తాడు. అప్పుడే ఆ చిన్న పిల్లాడు దాహం దాహం ఆకలిగా ఉంది అని అరుస్తూ చెప్పుకుంటూ అలాగే చనిపోతాడు. తీరా ఫుడ్ డబ్బా తెరిచి చూస్తే అందులో ఫుడ్డే ఉండదు. ఆ దానికోసమే ఆ అమ్మాయిని చంపేశానని చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అంతలోనే మళ్ళీ రెసిడెన్స్ వాళ్ళు అక్కడికి రావడం గమనిస్తాడు శక్తి. ఎలాగైనా వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఒక కబోర్డ్లో వెళ్ళి దాక్కుంటాడు. రెసిడెన్స్ వాళ్ళు అక్కడికి వస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ అమ్మాయిని ఆ రెసిడెన్స్ వాళ్ళు దారుణంగా అత్యాచారం చేస్తాడు. అలా వాళ్ళు వెళ్ళిపోగా శక్తి బయటికి వచ్చి తప్పించుకోవడానికి ఎదురు చూస్తుండగా అక్కడికి అతనికి ఒక వాకీ టాక్ దొరుకుతుంది. అందులో ఒకరు మాట్లాడుతూ రతి తొందరగా సేఫ్ హౌస్లోకి వచ్చే అని పిలుస్తూ ఉంటారు. దాంతో శక్తి వాకీ టాక్ తీసుకొని, మీరు ఎవరు, సేఫ్ హౌస్ ఎక్కడుంది, చెప్పండి అని అడిగితే, రతి ఎక్కడుంది అని అడగగా, మీరు నాకు సేఫ్ హౌస్ అడ్రస్ చెప్తేనే నేను మీకు రతి గురించి చెప్తాను అని చెప్పగా ఇంకా చేసేదేమీ లేక సేఫ్ హౌస్ గురించి అడ్రస్ చెప్తాడు. అలా అడ్రస్ చెప్పగా అతను సేఫ్ హౌస్లోకి వెళ్ళడానికి ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ అండర్ గ్రౌండ్ నుంచి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్లో నుంచి ఆ శక్తి లోపలికి దిగుతాడు. లోపలికి దిగగానే అతనికి ఒక అందమైన ఇల్లు కనిపిస్తుంది. అక్కడ వెళ్ళగానే కాము అని ఒక అతను ఉంటాడు. ఇతన్ని శుభ్రం చేసి వాళ్ళ హౌస్లోకి తీసుకుంటాడు. తీసుకోగానే ఇతనికి ఫుడ్ డబ్బా కనిపిస్తుంది. భోజనం కావాలి అని అడగ్గా, రతి ఎక్కడుందో చెప్తేనే భోజనం ఇస్తానంటాడు. కానీ ఇతను నువ్వు భోజనం ఇస్తానే రతి ఎక్కడుందో చెప్తానని అబద్ధం చెప్పి అతనితోటి ఫుడ్ లాక్కొని తింటాడు. అతనికి ఫుడ్ పెట్టి ఒక మంచి బెడ్రూమ్ ఇచ్చి అతన్ని చాలా బాగా చూసుకుంటాడు. అలా ఒకరోజు అతనికి ఫుడ్ పెడుతుండగా చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడే శక్తి అతన్ని అడుగుతాడు, ఫుడ్ ఎందుకు ఈరోజు తక్కువగా ఉందని అడగ్గా, ఇది ఫుడ్ మొత్తం రతిని నాకు తీసుకొచ్చి ఇచ్చేది, కానీ ఇప్పుడు రతి ఎక్కడుందో తెలీదు, దయచేసి నువ్వు నాకు నిజం చెప్పు, రతి ఎక్కడుంది అని అడుగుతాడు. కాము అని అడగ్గా, రతి లేదు, చనిపోయింది. నిజానికి రతి చనిపోవడానికి నేను కూడా ఒక కారణం అని నిజాన్ని ఒప్పుకుంటాడు శక్తి. కానీ శక్తి, మీరు నాకు చెప్పండి ఏం చేయాలని, నేను మీకు సహాయం చేస్తా ఫుడ్ తీసుకురావడం కోసం అని చెప్తాడు. అని అడగ్గా కాము సమాధానం చెప్పడు. మీరు నిజం చెప్పండి, మీరు అసలు ఎవరు, మీ దగ్గర ఇలాంటి సౌకర్యాలన్నీ ఎలా ఉంటాయి అని క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు కాముని. కాము అతనికి తెలిసిపోయింది ఇతనికి ఏదో డౌట్ వచ్చిందని. సో కాము తన పనిలో తనున్నాడు. తను ఎవరినైనా హత్య చేసేటప్పుడు మొత్తం అతని హౌస్ అంతా రెడ్ కలర్గా మారిపోతుంది. సో
కాము తన పనిని చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న ఆయుధాలతోటి శక్తిని తలపైన గట్టిగా కొట్టి చంపేస్తాడు. చంపేసి శక్తితోనే ఆహారాన్ని తయారు చేస్తాడు. నిజానికి తింటున్న ఆహారం మొత్తం మనుషుల యొక్క మాంసం, రక్తం, వీటితోటే బతుకుతున్నాడు. కాము అక్కడ ఉన్న నిస్సహాయాలతోటి వాళ్ళని లోపలికి రప్పించుకొని వాళ్ళని చంపి తింటూ కొన్ని సంవత్సరాలుగా బతుకుతూ ఉంటాడు. అలా వలలో చిక్కిన చేపల దొరికినడే శక్తి. సో శక్తిని చంపేసిన తర్వాత ఇంకొకరి కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే అతనికి భూమి అనే అమ్మాయి కనిపిస్తుంది. అతని ప్లాన్ ఏంటంటే వాకీటాక్ పైన పడేసి ఎవరిదో ఒక పేరు చెప్పి వాళ్ళని ఆ హౌస్ లోపలికి రమ్మని చెప్పి వాళ్ళని కొన్ని రోజులు ఫుడ్ పెట్టి బాగా నమ్మించి చివరిలో చంపేయడం. ఇదే స్ట్రాటజీగా పెట్టుకొని చేస్తుంటాడు. సో అలా భూమి అనే ఒక అమ్మాయితో కూడా వాకీటాక్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. జెర్రీ ఎక్కడున్నావు, తొందరగా సేఫ్ హౌస్లోకి వచ్చేయ్ అని చెప్తుంటాడు. అప్పుడు భూమి, నేను జెర్రీని కాదు, జెర్రీ ఎవరో నాకు తెలీదు, కానీ సేఫ్ హౌస్ ఎక్కడుందో చెప్పండి దయచేసి అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఇతను చెప్తాడు, ఇలాంటి చోటుకు రాండి అని. అప్పుడు భూమి వస్తుండగా ఒక దారుణమైన స్థితిలో నుంచి ఒక అబ్బాయి కిందకి పడిపోతాడు. అప్పుడు భూమి అతనిని కూడా తీసుకొని ఆ సేఫ్ హౌస్లోకి వస్తుంది. కానీ కాము అతనిని లోపలికి రానివ్వడు. కేవలం భూమిని మాత్రమే రాణిస్తాడు. భూమిని రాణించి భూమికి ఫుడ్ని అందజేస్తాడు. నిజానికి భూమి అనే అమ్మాయి చాలా స్ట్రాంగ్ గర్ల్, చాలా డేర్గా ఉంటుంది. ఎలాగంటే తన గతంలో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడిని చంపేసి తను కూడా చనిపోతుంది. ఇదంతా చూసి కూడా భూమి చాలా స్ట్రాంగ్గా తను ఫేస్ చేయగలదు. అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ తను. సో తను సేఫ్ హౌస్ వచ్చిన మొదటి రోజునే గమనిస్తుంది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, ఎలాగైనా కనుక్కోవాలని ఆరా తీయడం స్టార్ట్ చేస్తుంది. అలా గమనిస్తూ ఉండగా వాష్రూమ్లో తనకి ఒక టైల్స్ శబ్దం వినిపిస్తుంది. దాన్ని తొక్కి చూసి దాన్ని తిప్పి చూసినప్పుడు ముందున్న శక్తి దాంట్లో ఒక టైల్స్ పైన బొమ్మ రూపంలో శక్తి రాసుంటాడు. ఇది నిజానికి సేఫ్ హౌస్ కాదు, చాలా డేంజర్ హౌస్. ఇక్కడ నుంచి బయటపడాలి అంటే ఒక తాళం చెవి కావాలి. ఆ తాళం చెవి కేవలం కాము దగ్గరే ఉంది. కాము దగ్గర నుంచి తాళం చెవి మనం సంపాదించామంటే ఈ డేంజర్ హౌస్ నుంచి బయటపడొచ్చు అని. అప్పుడు గమనించిన భూమి తను చూస్తున్న మిర్రరే తనకు చాలా అనుమానంగా అనిపిస్తుంది. దాని నుంచి స్క్రూ తీసి డోర్ లాగా తీస్తే కానీ ఆ డోర్ లోపలే చాలా పెద్ద ఇల్లు ఉంటుంది. ముందు మూడో ప్రపంచ యుద్ధం జరగక ముందు మనిషి ఏ వస్తువులైతే వాడాడో వాటన్నిటి పెద్ద మ్యూజియం లాగా లైబ్రరీ లాగా చిత్రీకరించి ఉండబడి ఉంటుంది అక్కడ. ఆ లైబ్రరీలో కాము గొరక పెట్టి నిద్రపోతూ ఉంటాడు. వెంటనే భూమి అక్కడికి వెళ్ళి తాళం చెవి తీసుకొచ్చి ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలని ఆ అబ్బాయితో చెప్తుండగా ఆ అబ్బాయి కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్దాం, మనం బయటకు వెళ్తే కానీ మనకు ఫుడ్ దొరకదు అని చెప్తాడు. అది సరే అని భూమి ఫుడ్ తీసుకురావడానికి రూమ్ లోపలికి వెళ్తుంది. రూమ్ లోపలికి వెళ్ళి ఫుడ్ డబ్బాలో చూస్తే ఒక్క డబ్బాలో కూడా ఫుడ్ ఉండదు. అలాగే వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా లోపలికి ఒక విచిత్రమైన రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్లో ఫుడ్ ఉంటుంది. సో గబగా వెళ్ళి తను ఒక డబ్బాలో ఆ ఫుడ్ని వేస్తుండగా తనకి ఏదో అనుమానం వచ్చి తిరిగి చూస్తే అక్కడ శవం ఉంటుంది. చేతులు కాళ్ళు ఉంటాయి.
అప్పుడే తనకు అర్థమవుతుంది, నేను తింటున్నది మనుషుల యొక్క మాంసం ముద్దలు, నేను తాగుతున్నది మనుషుల రక్తం అని. అదంతా తను తలుచుకోగానే తను చాలా భయపడుతుంది. భయపడి నేను తిన్నది మాంసపు ముద్దలా అని తనపైనే తనకే విరక్తిలాగా అనిపిస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోలని పరిగెత్తుకుంటూ వస్తుండగా కాము అప్పటికే నిద్రలేచి బయటకు వచ్చుంటాడు. రూమ్లో నుంచి తను చూస్తుంది. చూడగానే కాము అప్పుడు ఒక బలమైన రాడ్ తీసుకొని భూమి పైన విసురుతాడు. భూమి చెయ్యి విరిగిపోతుంది. అదే సందర్భంలో కాము భూమిని చంపడానికి వస్తుండగా భూమి లోపలికెళ్ళి డోర్ని లాక్ చేసుకుంటుంది. లాక్ చేసుకుంటూ డోర్ లోపల భూమి, డోర్ బయట కాము ఇద్దరూ మాట్లాడుతూ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు కాము, నువ్వు మనుషుల్ని చంపి ఎలా తిని దానితోటి బతకగలుగుతున్నావు అని అడగ్గా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనిషిని చంపేనే ఒక మనిషి బతకగలడు, ఇదే న్యాయం అని తనకు నచ్చినట్టుగా వత్తాసు పలుకుతూ ఉంటాడు. దీంతో ఏడుస్తూ కుమిలిపోతున్న భూమి అనుకోకుండా అక్కడ ఉన్న స్విచ్చెస్ని ఆన్ చేస్తుంది. అప్పుడు ఆ హౌస్ అంతా రెడ్గా మారిపోతుంది. నిజానికి ఆ హౌస్ అంతా రెడ్గా మారిపోతుందంటే కాముకి సిగ్నల్ ఇస్తున్నట్టు, ఇప్పుడు ఇది ఒకరిని చంపి నువ్వు భోజనం తయారు చేయవలసిన అవసరం ఉంది అని దాని అర్థం. దాంతోటి ఎలాగైనా భూమిని చంపాలని ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఇంకొక దారిని వెతుకుతుంటాడు కాము. వెతుక్కుంటూ వెళ్ళి ఆ రూమ్లోకి భూమిని చంపాలని అటాక్ చేస్తాడు. సో అప్పుడు భూమి తప్పించుకుంటూ పోతుండగా అప్పుడు కాము వచ్చి తన పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అంతలోనే లిబరేటర్స్ అక్కడికి వస్తారు. వచ్చి ఆ అమ్మాయిని చంపకు, ఇద్దరు ఇక్కడికి బయటికి రండి అని పిలుస్తారు. అప్పుడు ఇంకా కాము చేసే లిబరేటర్స్ దగ్గరికి వస్తాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా కాము గురించి భూమి చెప్తుంది, ఇతను మంచివాడు కాదు, మనుషుల్ని చంపేసి దాన్ని ఆహారంగా తింటున్నాడు అని చెప్పి ఇంకొక అబ్బాయిని చూపించి, ఇతను రెసిడెన్స్ వాళ్ళ అబ్బాయి, ఇతనికి రెసిడెన్స్ లోపలికి ఎలా వెళ్ళాలో దారి తెలుసు, మన కోసం వచ్చిన ఇతను ఒక కల్కి, దయచేసి ఇతన్ని తీసుకొని మనం రెసిడెన్స్లోకి వెళ్దాం అని చెప్తుంది. అప్పుడే ఆ లిబరేటర్స్ ఆ కుర్రాన్ని చంపేస్తారు. భూమికి అసలు అర్థం కాదు వీళ్ళు ఎందుకు ఆ అబ్బాయిని చంపేశారని. నిజానికి అతను చెప్తాడు లిబరేటర్, మాకు తెలుసు రెసిడెన్స్ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది, కానీ మీరంతా రెసిడెన్స్ లోపలికి వెళ్తే మేము చెప్పినట్టు వినేవాళ్ళెవరు, మేము పెత్తనం చెలాయించడానికి ఇక్కడ ఎవరుంటారు, అందరినీ మేమే శాసించాలి, అదే గమ్యం, అందుకే మేము రెసిడెన్స్ లోపలికి వెళ్ళే దారి మాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు అని చెప్తారు. అప్పుడే భూమికి అంతా అర్థమవుతుంది, వీళ్ళంతా కావాలని అమాయకపు జనాలని మోసం చేస్తున్నారని. అదంతా విని భూమి నిస్సహాయంగా మారిపోతుంది. అప్పుడు లిబరేటర్స్ భూమిని అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ భూమి గర్ల్ చాలా స్ట్రాంగ్ కదా, సో అందరితోనూ ఫైట్ చేసి అందరినీ చంపేస్తుంది, చివరిగా కాముని కూడా. నిజానికి కాము చనిపోతూ ఒకటి చెప్తాడు భూమికి, భూమి నీకు 6 నెలలకు సరిపడా భోజనం ఇక్కడుంది. అలాగే భూమి ఈ లిబరేటర్స్ని కానీ రెసిడెన్స్ వాళ్ళని కానీ ఎవరిని నమ్మకు, కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ము అని చెప్తాడు. అని చెప్పి స్వయంగా తను రెసిడెన్స్ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది ఒక స్కెచ్ గీస్తుంది. అలాగే తన ప్రజలకు తను ఏమని చెప్తుందంటే, లిబరేటర్స్ని ఇంతకాలం నమ్మి మోసపోయింది చాలు, వాళ్ళని కాపాడటానికి
ఎవరో కల్కి వస్తారు, కాపాడుతాడు అని నమ్మకం వదిలేయండి. ఈ కలియుగంలో పోరాడి జీవించాలి అని తనకు తానే ఎవరైతే ముందుకొస్తారో అలా వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక కల్కినే అని ప్రజలకు చెప్పి ఆ రెసిడెన్సీ లోపలికి వెళ్తుంది. ఇంతటితో మూవీ అయిపోతుంది.